ఈ విచారణతో కొనసాగే అవకాశం అయితే ఉంది జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్. రైట్, ఇక స్పెషల్ డిబేట్ లో ఇప్పుడు మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. నమస్కారం సార్. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇది గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ విషయం పాకింది. ఎట్ ద సేమ్ టైం చాలా మంది దీనికి ఏమో వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, అలాగే ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై మీ స్పందన ఏమంటారు? సమస్య ఒకటైతే ఇంకోవైపు డైవర్ట్ చేసే ప్రయత్నం ఈ రోజు అధికార పార్టీ చేస్తా ఉంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతా ఉంటే ఇది బీఆర్ఎస్ పార్టీ మద్దతు పలుకుతుంది, బీఆర్ఎస్ ఓటు చేపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అక్కడ సమస్యను సమస్యగా చూడాలి. సమస్య జరుగుతున్న దాని మీద రేపు భవిష్యత్ తరాలకి భావితరాలకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ రోజు చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు ఈ పర్యావరణాన్ని కాపాడటానికి ఆందోళన చేస్తూ ఉంటే రేపు భావితరాల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, దీన్ని మనం రక్షించుకోవాలని చెప్పేసి మద్దతు ప్రకటిస్తుంటే దీన్ని రాజకీయం రంగు పులిమే ప్రయత్నం ఈ రోజు అధికార పార్టీ చేస్తూ ఉంది. జేబులు నింపుకోవడానికి చేస్తున్న దొంగచాటు వ్యవహారాన్ని బయటపడుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజు అక్కడ గుంటనక్కలు ఉన్నాయని విద్యార్థులను విమర్శించే పరిస్థితికి అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడటం అనేది దురదృష్టకరం. ఎప్పుడో ముందు చూపుగా ఇదే ఇందిరమ్మ పాలనలో ఇందిరమ్మ గారే ఇచ్చిరు అని చెప్పి చెప్తున్నారు. మరి ఇందిరమ్మ రాజ్యంలో భూములు లాక్కునే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? నిజంగా ఇప్పుడున్న అవసరాలకు కానీ, ఒకవేళ పారిశ్రామిక వేడలకు కానీ, లేకపోతే ఈ ఐటీ రంగానికి కానీ కావాల్సిన భూములు అవసరమైతే ఆల్రెడీ గత ప్రభుత్వాలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ తీసుకున్న భూములు ఇంకా కోకొల్లలు ఉన్నాయి. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయొచ్చు, పారిశ్రామిక రంగాన్ని తీసుకురావచ్చు, ఇంకేమైనా కొత్త సంస్థలు నెలకొల్పుకోవచ్చు, ఇంకా పట్టణానికి నగరానికి దూరంగా పారిశ్రామిక వాడలను తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజు ప్రశాంత వాతావరణంలో యూనివర్సిటీ నడుస్తున్న దగ్గర వన్యప్రాణులకి ఒక నిలయంగా మారి పక్షులు అదే రకంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే అడవి లాంటి ఆ ప్రాంతాన్ని మనం చేతులారా నాశనం చేయాల్సిన అవసరం లేదు. దాన్ని అడ్డగిస్తున్న విద్యార్థుల మీద కర్కశంగా ఈ రోజు లాఠీ చార్జీలు చేసి కేసులు పాలు చేసి జైళ్ల పాలు చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఇటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుంటే బాగుంటది. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందా, లేకపోతే ఈ భూమి ఎవరికి సంబంధించింది ఏంటి అనేది, ఇది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూమి కాదు, ప్రభుత్వ భూమా, యూనివర్సిటీ భూమా, నీదా నాదా అనే దానికంటే ఇది రేపటి భావితరాలకి భవిష్యత్ తరాలకి హైదరాబాద్ పట్టణానికి ఉపయోగపడుతుందనే ఆలోచన చేయాలి. పర్యావరణాన్ని కాపాడుతున్నామనే ఆలోచన చేయాలి. వన్యప్రాణులకి రక్షణగా ఉన్న ఈ అడవిని ఇంకా మనం కాపాడుకొని వృద్ధి చేయాలనే ఆలోచన చేయాలి. దీన్ని నగరానికి అభివృద్ధికి ఉపయోగపడుతుందనే ఆలోచన చేయాలి. కానీ రాజకీయ రంగు పులిమి జేబులు నింపుకోవడానికి ఈ రోజు మామూలుగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి అప్పు పుట్టక అప్పుల కోసం మామూలుగా దీన్ని అమ్మి ఏదో ప్రయత్నం చేద్దామని అంటే హైదరాబాద్ వాతావరణాన్ని డ్యామేజ్ చేయడంతో పాటు ఆడ యూనివర్సిటీకి కూడా మామూలుగా రేపటి భవిష్యత్ అవసరాలకు కానీ విద్యార్థులకు కానీ ఉపయోగపడే ఇటువంటి దాన్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి మేము ప్రభుత్వానికి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీన్ని రాజకీయం చేయొద్దు దయచేసి. విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఏదైతే విరమించుకుంటున్నామని ఇంతకుముందు భట్టి గారు చెప్తా ఉన్నారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి, అదే రకంగా అమ్మకం అనే విషయాన్ని కూడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. ఎస్ రైట్. సో